హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి బెండకాయలు చూసారా ఎన్ని గానం వచ్చినాయో. ఈసారి అయితే చాలా వచ్చాయండి. ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్, ఇన్ని గానం హార్వెస్ట్ చేసుకోవడం. ఇదైతే జాలిలో నుండి పైకి వెళ్ళిపోయింది. ఇంకా బెండకాయ అయితే నాటు బెండకాయలు ఉన్నాయి, ఇంకా హైబ్రిడ్ మనం ఎప్పుడు వేసుకునే బెండకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ టమాటాలు అయితే ఎంత బాగా రెడీ అవుతున్నాయో, చాలా బాగున్నాయండి. గార్డెన్లో టమాటా చెట్లు చూస్తే ఈసారి అయితే నేలపైన టమాటా చెట్లు కొన్ని ఉన్నాయి. ఆ కొన్నింటికి ఇంకా కాయలు అయితే బాగా వచ్చాయి. ఇక్కడైతే చిక్కుడు చెట్టు, ఈరోజైతే చిక్కుడుకాయ హార్వెస్ట్ ఎక్కువగా ఉంది, ఇంకా బెండకాయలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా కాకరకాయలు కొన్ని, ఇంకా వేరే కూరగాయలు కొన్ని ఉన్నాయి. అవి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడైతే చూడండి బీర చెట్టు మొత్తం ఎండిపోయింది, ఇంకా తీసేయాలి. ఇటు సైడ్న కొత్తగా వచ్చిందండి దోసకాయ చెట్టు. ఇది కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి. ఇంకా అన్ని గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడైతే నాటు బెండకాయలతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇదైతే చిన్నోడు హార్వెస్ట్ చేశాడు. ఇంకా నేనైతే 2 days ఇంటి దగ్గర లేను. ఇంకా బెండకాయలు అయితే ముదిరిపోతున్నాయి అని చెప్పి వాళ్ళ నాన్న చిన్నోడు ఇద్దరు కలిసి హార్వెస్ట్ అయితే చేశారండి. ఇది ఇంకా పైన టబ్బులలో పెట్టుకున్న బెండ చెట్లు అండి ఇవి. వీటికి కూడా చాలా వచ్చాయి ఈరోజు. ఇవైతే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకున్న బెండ మొక్కలండి. ఇవి చాలా హైట్లో ఉంటాయి. ఇంకా బెండకాయలు కట్ చేయాలంటే కిందన స్టూల్ వేసుకొని అయితే కట్ చేయాలండి. చాలా పైకి ఉంటాయి. ఇవైతే గోడ పైన ఉంటాయి. ఫ్రెష్గా వచ్చాయండి ఈరోజు బెండకాయలు అయితే. ఇంకా హైబ్రిడ్ బెండకాయలు అయితే కొన్ని ఎక్కువగా వచ్చాయి, కానీ ఇంకా నాటు బెండకాయలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు అయితే. ఇవైతే చాలా ఉన్నాయి ఈరోజు, ఫ్రెష్గా వచ్చాయండి. ఇంకా బెండకాయల కాపు అయితే స్టార్ట్ అయిందండి గార్డెన్లో. ఇంకా 1-2 వచ్చేవి, ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎక్కువ మొత్తంలోనే వస్తున్నాయి. ఇంకా ఇలా వచ్చాయంటే ఒకసారి స్టార్ట్ అయినాయంటే కొద్ది రోజుల వరకు అయితే మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంకా బెండ చెట్ల నుండి. చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయండి నేలపైన పెట్టుకున్న బెండ మొక్కలు. ఇవి వీటికి కూడా వచ్చాయండి, 1-2 అలా వచ్చాయంతే. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. ఇంకా స్టార్టింగ్లో అయితే బాగానే వచ్చాయి కాకరకాయలు, కానీ ఇప్పుడు కాద్దామా వద్దా అన్నట్టయితే కాస్తున్నాయి. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇంకా వంకాయలు కూడా కట్ చేస్తున్నాము. చిక్కుడుకాయ ఉందండి ఇక్కడ. వంకాయలు కాకరకాయలు అయితే కొన్ని వచ్చాయి. ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కూడా ఉంది. చిక్కుడుకాయ అయితే కొంచెం ఎక్కువ వచ్చేలా ఉందండి ఈరోజు. ఈ చిక్కుడుకాయ కూడా అంతే అండి, ఒకసారి కాపు స్టార్ట్ అయిందంటే ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో అయితే హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అయితే చాలా వచ్చేలా ఉంది. అంటే ఇంకా ఇంట్లోకి సరిపడా అయితే వస్తే చాలు కదండి మనకైతే. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంకా చిన్నోడు చేస్తున్నాడండి. గార్డెన్లో ఏదైనా పనులైనా కానీ ఇంకా హార్వెస్ట్లు అయినా కానీ పిల్లలైతే ఇష్టంగా చేస్తారండి. అప్పుడప్పుడు అన్ని పనులు చెప్తూ ఉండాలండి పిల్లలకైతే. ఇంకా మనం చేసే ప్రతి పనిలో పిల్లలకు చెప్తూ మనం చేయించుకోవాలండి. అప్పుడే పిల్లలకి పని విలువ అనేది మన విలువ అనేది అర్థమవుతుంది. అందుకని నేనైతే ఇంకా పిల్లలతో అన్ని పనులు అయితే చేపిస్తాను. ఇక్కడైతే ఓపిక్గా మంచి హార్వెస్ట్ అయితే చేస్తున్నాడండి చిన్నోడు. ఇంకా చిక్కుడుకాయలు చాలా వచ్చాయి, ఓపిక్గా అయితే తెంపుతున్నాడు. చూడండి చాలా ఉంది చిక్కుడుకాయ. ఇప్పుడిప్పుడే అయితే స్టార్ట్ అవుతుందండి చిక్కుడుకాయ కాయడం. ఇంతకుముందు 2 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను, ఇది 3వసారి అనుకుంటే ఇంకా హార్వెస్ట్ చేసుకోవడం అయితే. మరి గుత్తులుగా అలా కాయడం లేదు, కానీ ఒక్కో కాయ అలా అయితే నిలబడుతుందండి. ఇంకా ఈ వర్షానికి కొంచెం చిక్కుడు చెట్టుకు పేనుబంక సమస్య కూడా వచ్చింది. ఇంకా దాని గురించి అయితే తర్వాత ఒక వీడియోలో చెప్తానండి. చిక్కుడు చెట్టుకి ఎక్కువగా పేనుబంక సమస్య అనేది వస్తుందండి. ఇంకా ఆ పేనుబంక సమస్య నుంచి చిక్కుడు చెట్టును కాపాడుకుంటేనే మనమైతే మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోగలం. అదైతే చాలా వస్తుందండి ఆ ప్రాబ్లం అయితే. చిక్కుడు చెట్టుకి అయితే కంపల్సరీగా వస్తుంది. ఎక్కువగా పూత ఉన్న దగ్గర అయితే ఎక్కువగా వస్తుందండి. లేత చిగుళ్ళు పూతకైతే ఎక్కువగా వస్తుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కాయగూరలు అయితే ఎక్కువగా వస్తున్నాయండి గార్డెన్లో.
ఇంతకుముందు ఇంకా బీరకాయలు అయితే ఎక్కువగా వచ్చాయి, ఇంకా బీరకాయలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా బెండకాయలు చిక్కుడుకాయలు ఎక్కువగా వస్తున్నాయండి. ఇంకా టమాటోలు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఇదిగోండి మా గార్డెన్లో వచ్చిన ఫ్రెష్ కూరగాయల హార్వెస్టింగ్. 1/2 kg పైన బెండకాయలు వచ్చాయి ఫ్రెష్గా, కేజీ పైన చిక్కుడుకాయ వచ్చింది, కొన్ని కాకరకాయలు, 2 వంకాయలు, కొన్ని బయట నుంచి తెచ్చారండి బోడ కాకరకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.